నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాల ద్వారా యువత మరియు మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 20 వార్డులో సొసైటీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని 20వ వార్డులో సొసైటీ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్లు ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థానికుడు మరియు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పాసం సునీల్ కుమార్ విజయానికి సహకరించాలని, అదేవిధంగా తిరుపతి ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీని నమ్మి రాష్ట్రంలోని యువత తీవ్రంగా నష్టపోయారని, ఉపాధి అవకాశాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత మరియు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా సొసైటీలో ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆన చెప్పినట్టు సూపర్ 6 పథకాలన్నీ మన ఇంటికి రావాలి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కువైపోయింది. నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. అప్పుడు గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రతి ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వము ఉద్యోగాల కల్పన అనేది లేకుండా చేశారు. మెగా డిఎస్సీ అని చెప్పినటువంటి వాళ్ళు మెగా డిఎస్సీ అనేది లేకుండా చేశారు. ఈ విధంగా ఫ్యాక్టరీలు రానియకుండా ఫ్యాక్టరీలను తరివేసి ఆ విధంగా నిరుద్యోగాల సమస్యని ఎక్కువ చేశారు. ఈ విధంగా నేను ఇప్పటి వరకు 2 నెలల నుంచి ప్రతి ఒక్క ఇంటికి పోతుంటే కనీసం ఒక 10 ఇళ్లలో 4 ఇళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఈరోజు గట్టెక్కాలి అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. కనుక మీరందరూ ఆలోచించి ముఖ్యంగా సూపర్ 6 పథకాలన్నీ మన ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి పాసం సునీల్ కుమార్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు, అదేవిధంగా మన ఎంపీ గారైనటువంటి వెలగపల్లి వరప్రసాదరావుకి కమలం గుర్తికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. మీరు పక్క రావాలి. అన్న కొద్దిగా అన్న ఈ సైడ్ తిరుక్కురా అన్న, ఇటు తిరుక్కో అంతే, అట్టే ఉండే కొద్ది సైడ్
కూర్చోండి మా కూర్చోండి. ఇది మాకు స్థాయి సంస్థానం, స్థాయి ఒక సంస్థానం. అన్న ఒక్క సైడ్. ఓకే ఓకే. థ్యాంక్స్ అయ్యా. అదేంటమ్మా ఏమన్నట్టు చూడు. అంటే అనుకుంటామా పట్టణానికి ప్రథమ పౌరులు మీరు. మీరు కాబోయే మంత్రి గారు. మున్సిపల్ శాఖ మంత్రి మేడం గారు వస్తే చెప్పు. మేడం గారు చెప్పినారు చెప్పి మేడం గారు ఆవిడికి ఆవిడకి ఆపరేషన్ ఒక సైడ్ రావాలి. నాయకులు పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కేక్ కట్ చేసి నాయకులకు అందించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ సేవా గుణం మంచితనం కలిగిన గంగా ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గంగా ప్రసాద్ లాంటి వారి వల్ల మాలాంటి యువ నాయకులు ఎందరో వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు, శివకుమార్, శివప్రసాద్ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు గంగాప్రసాద్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు గంగాప్రసాద్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ఫోటో బాగా వచ్చింది. అంటే ఒక పద్ధతి ఉంటుంది కదా, బాగా వస్తుంది. ఫోటో రాజు గారు అయిపోయింది. రాజు గారు అక్కడ రాజుగారు చూడమ్మా, మా జాతర చూసుకో. చూసారు రాజుగారు అందరూ రాజుగారు నరసింహన్న జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అది లేదు. ఫోటో ఫోటో నరసింహన్న ఫోటో సార్ అంతే 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 దీపక్ సేనా వెళ్ళండి. పెద్ద పెద్ద ఇస్తాడు సేనా. దేవసన్న
ఈరోజు పెద్దలు మనసున్న మంచి మనిషి, పేదలతో ఐక్యంగా ఉండేటువంటి మనిషి, పేదల కష్ట సుఖాలు తెలిసినటువంటి మనిషి, మాకందరికీ కూడా సన్నిహితులు, ఆత్మీయులు, ఆప్తులు, శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు గూడూరు పార్టీ ఆఫీసులో పెద్దలు పార్టీ అధ్యక్షులు శ్రీరామ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఆ గంగాప్రసాద్ సార్కి, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ అల్లా, ఆ జీసస్ ముగ్గురు దేవుళ్ళు వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ ఆ దేవుళ్ళ సహాయ సహకారాలతో ఎన్నో ఉన్నతంగా వ్యాపారంలో ఆయన ముందుకు రావాలని చెప్పి, అందరికన్నా మంచి స్థాయిలో ఉంటే మాలాంటి వాళ్ళందరూ చాలామంది యువకులు, యువ నాయకులు పుట్టుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. ఇంకా మంచి మనిషికి మీరు ఏ విధంగా మీరు దీవిస్తారో ఆ విధంగా దీవించి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా దీవించమని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి కొండేపాటి గంగాప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మరలా ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో జరిగిన మోటార్ బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, మరలా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గూడూరు నియోజకవర్గ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి సునీల్ కుమార్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, విశ్వనాథ్, మనోజ్ కుమార్, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత బైక్ ర్యాలీలు నిర్వహించి ఈ భారతదేశాన్ని కాపాడడానికి మా వంతు మేము సహాయం చేస్తాం. రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా మద్దతు తెలియజేస్తామని చెప్పి 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొత్తం అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణంతో ఉంటుంది. ఈ వాతావరణం చూస్తుంటే
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచడం జరిగిందని, అయితే ఈ విషయాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నిందని వివరించారు. పింఛన్ లేవలేని నిస్సహాయ స్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ టీడీపీ మీద, జనసేన మీద, బీజేపీ మీద అపవాదులు వేస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు లేకపోతే గతంలో పింఛన్ ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వయసులో పెద్దవాళ్ళు వికలాంగులు ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పి సచివాలయ సిబ్బందికి కోర్టు చెప్పినా కానీ వీళ్ళు 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పారు. మొన్ననే 1వ తారీఖే ఇవ్వలేమని చెప్పి సాక్షి పేపర్లు వేసి నేను ఇంకో విధంగా చెప్తూ వీళ్ళని లబ్ధిదారుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఈ వైసీపీ పాలన కొనసాగుతుంది. సచివాలయంలో ఉన్న సిబ్బందితో ఇంటికి వెళ్ళి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఈ పింఛను పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ దీన్ని రాజకీయంగా కూడా ఒక విధంగా ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. శవ రాజకీయాలు చేయడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. ఆ రోజు తండ్రి మరణం కావచ్చు, కోరిక విషయం కావచ్చు, అలాగే వైఎస్ వివేకానంద మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునేంత నీచమైన స్థితిలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా సరే ప్రజలందరూ అతని నిజస్వరూపం తెలుస్తున్నారు కాబట్టి ఈ పింఛన్ల విషయం కూడా ఒక విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటూ సానుభూతి పొందాలని ఇంకో అపవాదులు వేస్తూ ప్రతిపక్షాల మీద చేస్తున్న కుట్రని ప్రజలే తిప్పికొడతారు. రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలంతా ఒకటి ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అలాగే పింఛన్ అందేలాగా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.